గమనించారు. ఓ, దీని గురించే సుగ్రీవుడు బయలుదేరే ముందు చెప్పాడు, ఒక మహాప్రాణి దక్షిణ సముద్రంలో కనపడుతుందని చెప్పాడు. అది పైన వెడుతున్న వాణ్ణి కూడా దూరం నుంచి చూసి కూడా వాడి శక్తిని లాగుతుందని చెప్పారు. ఇదేనమాట. దీన్ని ఉపేక్షించకూడదు, ఇది చంపే లక్షణం ఉన్నది, అందుకని దీన్ని విడిచిపెట్టకూడదు అనుకున్నారు. ఒక్కసారి శరీరం పెంచారు, మళ్ళీ సురస పెంచినట్టే సింహిక కూడా పెద్ద నోరు తెరిచింది. చూశారు, ఒక్కసారి మళ్ళీ చిన్న రూపాన్ని పొంది లోపలికి వెళ్ళిపోయారు. సమస్త భూతములు భయపడ్డాయి, అమ్మో అది మింగేస్తుందని. వెళ్ళిపోయి సింహకి యొక్క మర్మావయవములు ఎక్కడ ఉన్నాయో చూశారు, మర్మస్థానములు, ఆ గుండె, ఊపిరితిత్తులు అటువంటి వాటిని తుంచేశారు. తుంచేసి చటుక్కన పైకొచ్చారు. ఆ ప్రాణి నీటి మీద తేలిపోయింది, మరణించింది. చాలా సంతోషం అనుకున్నారు. పైనుంచి దేవతలు, గంధర్వులు, మహర్షులు అందరూ పుష్పవృష్టి కురిపించారు. వెంటనే సింహికా సంహారం చేశారు, ముందుకెళ్ళిపోయారు. లంబపర్వతము అనబడేటటువంటి పర్వతం, ఆ పర్వతం మీద దిగారు. దాని నిండా సెలయేళ్లు, అనేకమైనటువంటి చెట్లు. ఒక్కసారి దిగి తన ఒంటి వంక చూసుకున్నారు. ఓహో, రామానుగ్రహం ఉండాలి, కానీ ఇటువంటి నూర్లు ఎన్నైనా దాటుతానన్నారు. సంతోషంగా ఉన్నారు. లంకాపట్టణాన్నంతటినీ చూస్తున్నారు.